తండేల్ సినిమా గురించే ఇప్పుడు పబ్లిక్ లో టాక్. తండేల్ సినిమా ప్రేక్షకుల్ని ఎంత ఉర్రూతొలగిస్తుందో తెలుసా? దేవిశ్రీ ప్రసాద్ ప్రతి ఒక్కరి నోటి నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాటలే. ఆ సినిమాలోని పాటల్ని, ఆ సినిమాలోని నేపథ్య సంగీతాన్ని విని అందరూ మైమరిచిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సినిమా టాకే. ఎన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినా మనోధైర్యంతో ఉంటే కాలమే విజయాన్నిస్తుంది అని నాగ చైతన్య నిరూపించారు. సినిమా మొత్తంలో అందరికీ నచ్చే ఒక విషయం ఏంటంటే, తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి పెళ్లి జరగబోతుందని తెలుసు కూడా తనతో పాటు జైల్లో ఇరుక్కున్న 22 మందిలో ఒక వ్యక్తి ఆగిపోయినప్పుడు ఆ ఆగిపోయిన వ్యక్తి కోసం తను చేసిన ఆ సీను చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు. ఆ సీన్లో హీరో నాయకుడి లక్షణాన్ని చూపించాడు. అంటే తండేల్ అంటే నాయకుడు. ఆ నాయకుడి లక్షణాన్ని చూపించాడు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగ చైతన్య నటన గురించి. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయాడు. తండేల్ సినిమా ఏం చెప్తుందంటే స్వచ్ఛమైన ప్రేమ గురించి, ప్రేమలోని విరహం గురించి, వాడబలితల నిజ జీవితాల్లో జరిగిన సంఘటనలను స్పృశిస్తూ మన మనసులను కరిగిస్తూ ఉంటుంది ఆ సినిమా. ఆద్యంతం ప్రేమలో ముంచి ఆ తర్వాత దేశభక్తి గురించి చెప్పారు. చైతు, పల్లవి ఇద్దరే పోటాపోటీగా నటించారు. ఆ పాత్రలో ఒదిగిపోయారు. నిజమైన ప్రేమికులా అని అనిపించారు. ఈ సినిమా చూస్తే ప్రేమ, విరహం, దుఃఖం, ఆవేదన, ఆవేశం అన్ని సమపాళ్ళలో చూపించారు. వాళ్ళిద్దరూ నటనలో శిఖరాగ్ర స్థాయికి ఎదిగిపోయారు. అంత అద్భుతంగా నటించారు. ఆ సినిమాని ప్రేక్షకుల గుండెలకి చెరువు చేసేలా చేశారు. ముఖ్యంగా దర్శకత్వం వహించిన చందు మొండేటి దర్శకత్వాన్ని మనం మెచ్చుకోకుండా ఉండలేము. ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఆ పాత్రల్ని ఒదిగిపోయేలా చిత్రీకరించాడు. ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు ఆ దాళాలను పట్టుకున్నప్పుడు, జైల్లో వేసినప్పుడు అది చాలా న్యాచురల్ గా జనాల గుండెల్లో ఒదిగిపోయేలా చిత్రీకరించాడు, ఒప్పించాడు. తండేల్ సినిమా చూస్తే మనకి ఒకటే అనిపిస్తుంది, ఇది ఒక ప్రేమకు నిర్వచనం, ఒక దేశభక్తికి చిహ్నం లా అనిపిస్తుంది. తండేల్ సినిమా ఇంకా చూడవలసిన వాళ్ళు ఉంటే చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి.